ఓం శాంతి 23/2/2025 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 17/2/2004 సర్వులకు సహయోగాన్నివ్వండి మరియు సహయోగులుగా తయారు చేయండి. సదా అఖండ భండారా నడుస్తూ ఉండాలి. ఈరోజు బాప్దాదా స్వయంగా తమతో పాటు పిల్లల యొక్క వజ్రతుల్య జన్మదినమైన శివ జయంతిని జరపడానికి వచ్చారు. పిల్లలైన మీరందరూ మీ పారలౌకిక అలౌకిక తండ్రి యొక్క జన్మదినాన్ని జరపడానికి వచ్చారు. బాబా ఏమో మీ జన్మదినాన్ని జరపడానికి వచ్చారు. బాబా పిల్లల భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు. వాహన శ్రేష్ఠ భాగ్యవంతులైన పిల్లలు వాహ! మీరు విశ్వంలోని అంధకారాన్ని తొలగించేందుకు బాబాతో పాటుగా అవతరించినవారు. పిల్లలైన మీరు పరమాత్మ తండ్రితో పాటుగా జరుపుకుంటున్న ఇటువంటి జన్మదినం మొత్తం కల్పంలో మరెవ్వరికీ ఉండదు. ఈ అలౌకికమైన అతి అతీతమైన అతి ప్రియమైన జన్మదినాన్ని భక్తాత్మలు కూడా జరుపుకుంటారు. కాని పిల్లలైన మీరు మిలనాన్ని జరుపుకుంటారు మరియు భక్తాత్మలు కేవలం మహిమను గానం చేస్తూ ఉంటారు. మహిమను కూడా గానం చేస్తారు, పిలుస్తూ కూడా ఉంటారు. బాప్దాదా భక్తులు చేసే మహిమను మరియు వారి పిలుపును విని వారికి కూడా నంబర్ వారుగా వారి భావనకు తగిన ఫలాన్ని తప్పకుండా ఇస్తారు. కాని భక్తులు మరియు పిల్లలు ఇరువురికి మధ్యన చాలా వ్యత్యాసం ఉంది. మీరు చేసిన శ్రేష్ఠ కర్మలను, శ్రేష్ఠ భాగ్యం యొక్క స్మృతి చిహ్నాన్ని చాలా బాగా జరుపుకుంటారు. అందుకే బాప్దాదా భక్తుల యొక్క భక్తిలీలను చూసి వారికి కూడా అభినందనలు తెలియజేస్తారు. ఎందుకంటే స్మృతి చిహ్నాలన్నింటినీ చాలా బాగా కాపీ చేశారు. వారు కూడా ఈరోజే వ్రతాన్ని పెట్టుకుంటారు. వారు వ్రతాన్ని కొద్ది సమయం కొరకు పెట్టుకుంటారు. అల్పకాలికంగా ఆహార పానీయాల శుద్ధతను పాటిస్తారు. మీరు సంపూర్ణ పవిత్రతా వ్రతాన్ని చేపడతారు. ఇందులో ఆహార వ్యవహారాలు, మాటలు, కర్మలు పూర్తి జన్మ కొరకు వ్రతాన్ని తీసుకుంటారు. ఎప్పటి వరకైతే సంగమయుగపు జీవితంలో జీవించి ఉండాలో అప్పటి వరకు మనస, వాచ, కర్మలలో పవిత్రంగా అవ్వాల్సిందే. కేవలం తయారవటం మాత్రమే కాదు, కాని తయారు చేయాలి కూడా. కనుక చూడండి, భక్తుల బుద్ధి కూడా తక్కువైనదేమీ కాదు. స్మృతి చిహ్నాలను చాలా బాగా కాపీ చేశారు. మీరందరూ అన్ని వ్యర్థాలను సమర్పణ చేసి సమర్థులుగా అయ్యారు. అనగా మీ అపవిత్ర జీవితాన్ని సమర్పణ చేశారు. మీ సమర్పణతకు స్మృతి చిహ్నంగా వారు బలి ఇస్తారు. కాని స్వయాన్ని బలి ఇవ్వరు, మేకను బలి ఇస్తారు. చూడండి ఎంత బాగా కాపీ చేశారు. మేకనెందుకు బలి ఇస్తారు? దీనిని కూడా చాలా సుందరంగా కాపీ చేశారు. మేక ఏం చేస్తుంది? మే 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 అంటుంది కదా. మరియు మీరు ఏం సమర్పణ చేశారు? మే మే మే. నేను నేను నేను. దేహభానంతో కూడిన మేపన్, నేను అన్న భావనను సమర్పణ చేశారు. ఎందుకంటే ఈ నేను అన్న భావనలోనే దేహ అభిమానం వస్తుంది. ఈ దేహాభిమానం అన్ని వికారాలకు బీజం. బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. సర్వ సమర్పణ అవ్వటంలో ఈ దేహభానానికి చెందిన మైపన్, నేను అన్న భావన ఆటంకాన్ని కలిగిస్తుంది. సాధారణ మైపన్ అనగా నేను దేహాన్ని మరియు దేహ సంబంధాల మేపన్, దేహ పదార్థాల సమర్పణ, ఇది సహజమే. దీన్నైతే చేసేశారు కదా.
లేక చేయలేదా? దీన్ని కూడా చేయలేదా? ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా మేపన్ నేను అన్న భావన కూడా అతి సూక్ష్మమవుతూ ఉంటుంది. స్థూల రూపంలో ఉండే పైపైకి ఉండే మైపన్ సమాప్తమవ్వటం సహజమే. కాని సూక్ష్మమైన మైపన్ ఏమిటంటే, పరమాత్మ జన్మసిద్ధ అధికారం ద్వారా ఏవైతే విశేషతలు ప్రాప్తిస్తాయో, బుద్ధి యొక్క వరదానం, జ్ఞానస్వరూపులుగా అయ్యే వరదానం, సేవా వరదానం మరియు విశేషతలు, వీటిని ప్రభు ఇచ్చిన కానుకలనండి. ఒకవేళ వీటిలో మైపన్ వచ్చినట్లయితే దానిని సూక్ష్మ మైపన్, సూక్ష్మ నేను అన్న భావన అనంటారు. నేనేదైతే చేస్తానో, నేనేదైతే చెప్తానో అదే కరెక్ట్, అలాగే జరగాలి. ఈ రాయల్ మైపన్ ఎగిరే కళలోకి వెళ్లేందుకు భారంగా తయారవుతుంది. కనుక బాబా అంటారు, ఈ మైపన్ను కూడా సమర్పణ చేయండి. ప్రభు ఇచ్చిన కానుకలో మైపన్ నేను అన్న భావన ఉండదు. నేను అనేది ఉండదు, నాది అనేది ఉండదు. అవి ప్రభు ఇచ్చిన కానుక, ప్రభు ఇచ్చిన వరదానం, ప్రభు ఇచ్చిన విశేషత. మరి మీ అందరి సమర్పణత ఎంతటి సూక్ష్మమైనది చెక్ చేసుకున్నారా? సాధారణ మైపన్ మరియు రాయల్ మైపన్, ఈ రెండింటినీ సమర్పణ చేశారా? చేశారా లేక చేస్తున్నారా? చెయ్యాల్సే ఉంటుంది. మీరు పరస్పరం నవ్వుతూ అంటూ ఉంటారు కదా, మరణించాల్సే ఉంటుంది అని. కాని ఇలా మరణించడం అంటే భగవంతుని ఒడిలో జీవించటం. ఈ మరణించటం అనేది మరణించటం కాదు. 21 జన్మలు దేవాత్మల ఒడిలో జన్మించాలి. అందుకే చాలా సంతోషంతో సమర్పణ అవుతారు కదా. బాధతో ఆర్తనాదాలు చేస్తూ అయితే అవ్వరు కదా. లేదు, భక్తిలో కూడా బలి ఇచ్చేటప్పుడు ఆ జంతువు అరిచినట్లయితే ఆ బలి స్వీకరింపబడదు. కనుక ఎవరైతే హద్దుకు చెందిన నేను మరియు నాదిలో సంతోషంగా సమర్పితమవుతారో వారు జన్మజన్మలకు వారసత్వానికి అధికారులుగా అవుతారు. కనుక చెక్ చేసుకోండి. ఎటువంటి వ్యర్థ సంకల్పాలనైనా, వ్యర్థ మాటలనైనా, వ్యర్థ నడవడికనైనా పరివర్తన చేసుకోవటంలో సంతోషంగా పరివర్తన చేసుకుంటారా లేక తప్పదు కదా అన్నా? ప్రేమతో పరివర్తన అవుతారా లేక కష్టంగా పరివర్తన అవుతారా? పిల్లలైన మీరందరూ జన్మ తీసుకోగానే మీ జీవితం యొక్క వృత్తిగా ఇదే చేసుకున్నారు. విశ్వ పరివర్తన చేసే విశ్వ పరివర్తకులు. ఇది మీ అందరి బ్రాహ్మణ జీవితం యొక్క ఆక్యుపేషన్, వృత్తి కదా. ఇది పక్కా అయితే చేతులూపండి. జెండాను ఊపుతున్నారు, చాలా మంచిది. అందరి చేతుల్లో శివబాబా జెండాలున్నాయి, వాటిని అందరూ ఊపుతున్నారు. ఈరోజు జెండాల రోజు కదా, చాలా మంచిది. కాని జెండాను ఊరికే అలా ఊపొద్దు. ఊరికే అలా జెండాను ఊపడమైతే చాలా సహజం. మనసును ఊపాలి, మనసును పరివర్తన చేసుకోవాలి. ధైర్యం కలవారు కదా. ధైర్యం ఉందా? చాలా ధైర్యం ఉంది. మంచిది. బాప్దాదా ఒక శుభవార్తకు సంబంధించిన విషయం చూశారు. అదేమిటి తెలుసా? బాప్దాదా ఈ సంవత్సరం కొరకు విశేషమైన కానుకని ఇచ్చారు. అదేమిటంటే, ఈ సంవత్సరం ఒకవేళ కొద్దిగానైనా ధైర్యం పెట్టినట్లయితే ఏ కార్యంలోనైనా, స్వపరివర్తనలోనైనా, కార్యంలోనైనా, విశ్వసేవలోనైనా ఒకవేళ ధైర్యంతో చేసినట్లయితే ఈ సంవత్సరానికి ఎక్స్ట్రా సహాయం లభించే వరదానం లభించింది. ఒకవేళ ధైర్యంతో చేసినట్లయితే
ఎక్స్ట్రా సహాయం లభించే వరదానం ఈ సంవత్సరానికి లభించింది. మరి బాప్దాదా ఏ సంతోషకరమైన కబురు విన్నారు లేక ఏ దృశ్యాన్ని చూశారు? ఈసారి శివజయంతి సేవలో నలువైపులా చాలా 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 మంచి ధైర్యంతో మరియు ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొట్టండి. సదా ఇలా చప్పట్లు కొడతారా లేక శివరాత్రి రోజేనా? సదా చప్పట్లు కొడుతూ ఉండండి. అచ్చా, నలువైపుల నుండైతే మధుబన్కు సమాచారం రాస్తారు. బాబ్దాదా అయితే వతనంలోనే చూసేస్తారు. ఉల్లాసం బావుంది మరియు ప్లాన్ కూడా చాలా మంచిగా తయారు చేశారు. సేవలో ఇటువంటి ఉల్లాస ఉత్సాహాలు విశ్వాత్మలలో ఉల్లాస ఉత్సాహాలను పెంచుతాయి. చూడండి, నిమిత్త దాది వేసిన అంటూ అద్భుతం చేసింది కదా. మంచి రిజల్ట్ వచ్చింది. అందుకే బాప్దాదా ఇప్పుడు ఒక్కొక్క సెంటర్ పేరు తీసుకోరు, కాని విశేషంగా అన్ని వైపులా చేసిన సేవా రిజల్ట్కు బాప్దాదా ప్రతి ఒక్క సేవాదారీ బిడ్డ యొక్క విశేషత మరియు పేరు తీసుకుని 14 రెట్ల శుభాకాంక్షలను ఇస్తున్నారు. చూస్తున్నారు కూడా. పిల్లలు తమ తమ స్థానాల్లో ఉండి చూస్తూ సంతోషిస్తున్నారు. విదేశాల్లో కూడా సంతోషిస్తున్నారు. ఎందుకంటే మీరందరూ అయితే ఆ విశ్వాత్మల కొరకు ఇష్టదేవీ దేవతలు కదా. బాప్దాదా పిల్లల సభను చూసినప్పుడు 3 రూపాలలో చూస్తారు. ఒకటి, వర్తమాన స్వరాజ్యాధికారులు. ఇప్పుడు కూడా రాజులే. లౌకికంలో కూడా తండ్రి పిల్లలను నా రాజా పిల్లలు, రాజా బిడ్డ అని అంటారు. పేదవారైనా కూడా రాజా బిడ్డ అనే అంటారు. కాని బాబా వర్తమాన సంగమంలో కూడా ప్రతి బిడ్డను స్వరాజ్యాధికారి రాజా బిడ్డగా చూస్తారు. మీరు రాజులు కదా, స్వరాజ్యాధికారులు. కనుక వర్తమానంలో స్వరాజ్యాధికారులు. 2, భవిష్యత్తులో విశ్వరాజ్యాధికారులు. మరియు 3, ద్వాపరం నుండి కలియుగ అంతిమం వరకు పూజ్యులు, పూజకు అధికారులు. పిల్లలు ప్రతి ఒక్కరిని ఈ 3 రూపాలలో బాప్దాదా చూస్తారు. సాధారణమైన వారిగా చూడరు. మీరు ఎటువంటి వారైనా కాని బాప్దాదా ప్రతి బిడ్డను స్వరాజ్యాధికారి రాజా బిడ్డగా చూస్తారు. రాజయోగులు కదా. వీరిలో ఎవరైనా ప్రజాయోగులుగా ఉన్నారా? ప్రజాయోగులా? కాదు, అందరూ రాజయోగులే. మరి రాజయోగి అనగా రాజా. ఇటువంటి స్వరాజ్యాధికారి పిల్లల జన్మదినాన్ని జరపడానికి స్వయంగా బాబా వచ్చారు. చూడండి, డబల్ విదేశీలైన మీరైతే జన్మదినాన్ని జరుపుకునేందుకు విదేశాల నుండి వచ్చారు. డబల్ విదేశీలు చేతులెత్తండి. మరి అన్నింటికంటే దూరంగా ఉన్న దేశమేది? అమెరికానా లేక దానికంటే దూరమైంది ఉందా? మరి బాప్దాదా ఎక్కడి నుండి వచ్చారు? బాప్దాదా అయితే పరంధామం నుండి వచ్చారు. అంటే పిల్లల పట్ల ప్రేమ ఉంది కదా. మరి భగవంతుడికి కూడా రావాల్సి వచ్చే ఈ జన్మదినం ఎంతటి శ్రేష్టమైనది. పుట్టినరోజుకు సంబంధించి అన్ని భాషల్లో తయారు చేసిన ఒక బ్యానర్ను చూపిస్తున్నారు. బాగా తయారు చేశారు. అన్ని భాషల్లో రాశారు. బాప్దాదా అన్ని దేశాలలోని అన్ని భాషల పిల్లలకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇస్తున్నారు. చూడండి, బాబా యొక్క శివజయంతిని జరుపుతున్నారు. కాని బాబా ఎలా ఉన్నారు? బిందువు. బిందువు యొక్క జయంతిని, అవతరణను జరుపుతున్నారు. అందరికంటే వజ్రతుల్యమైన జయంతి ఎవరిది? బిందువుది, చుక్కది. మరి బిందువుకు ఎంతటి మహిమ ఉంది. అందుకే బాప్దాదా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, 3 బిందువులను సదా గుర్తుపెట్టుకోండి.
8వ నంబర్ను 7వ నంబర్ను అయితే కొంత గడబడితో రాయాల్సి వస్తుంది. కాని బిందువు ఎంత సహజము. 3 బిందువులను సదా గుర్తుపెట్టుకోండి. 3 గురించి బాగా తెలుసు కదా. మీరు కూడా బిందువు, బాబా కూడా బిందువు. బిందువు పిల్లలు బిందువులు. మరియు కర్మల్లోకి వచ్చినప్పుడు ఈ సృష్టి రంగస్థలంపైకి కర్మలు చేయడానికి వచ్చారు. ఈ సృష్టి రంగస్థలం డ్రామా. కనుక డ్రామాలో ఏదైతే కర్మ చేశారో, జరిగిపోయిందో దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఫుల్ స్టాప్ అంటే కూడా ఏమిటి? బిందువు. అందుకే 3 బిందువులను సదా గుర్తుపెట్టుకోండి. మొత్తం అద్భుతం చూడండి. ఈ రోజుల్లోని ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ మహత్వం దేనికుంది? ధనానికి. ధనానికి మహత్వం ఉంది కదా. తల్లిదండ్రులు కూడా అసలేమీ కాదు, డబ్బే సర్వస్వం. అందులో కూడా చూడండి, ఒకవేళ 1 తర్వాత ఒక బిందు 0 పెడితే ఎంత అవుతుంది? 10 అవుతుంది కదా. 2వ బిందు పెట్టండి, 100 అవుతుంది. 3వ బిందు పెట్టండి, 1000 అవుతుంది. మరి ఇది బిందువు యొక్క అద్భుతం కదా. ధనంలో కూడా బిందువు యొక్క అద్భుతం ఉంది. మరియు శ్రేష్ఠాత్మగా అవ్వటంలో కూడా బిందువు యొక్క అద్భుతం ఉంది. మరియు చేసి చేయించేవారు కూడా బిందువే. మరి అన్ని వైపుల నుండి దేనికి మహత్వం ఉంది? బిందువుకే కదా. కేవలం బిందువును గుర్తుపెట్టుకోండి చాలు. వేరే విస్తారంలోకి వెళ్ళకండి. బిందువునైతే గుర్తు చేసుకోగలరు. బిందువుగా అవ్వండి, బిందువును గుర్తు చేసుకోండి, మరియు బిందువు పెట్టండి. అంతే. ఇదే పురుషార్థము. కష్టమా లేక సహజమా? ఎవరైతే సహజమని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. సహజమైతే మరి బిందువు పెట్టాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు బిందువు పెడతారా లేక ప్రశ్నార్థకాన్ని పెడతారా? ప్రశ్నార్థకాన్ని పెట్టకండి, బిందువు పెట్టండి. ప్రశ్నార్థకం ఎంత వంకరగా ఉంటుంది చూడండి. ప్రశ్నార్థకం రాయండి, ఎంత వంకరగా ఉంటుంది. కాని బిందువు ఎంత సహజమైనది. మరి బిందువుగా అవ్వటం వస్తుందా? వస్తుందా? అందరూ తెలివైనవారు. బాప్దాదా విశేషంగా సేవల్లోని ఉల్లాస ఉత్సాహాలకు శుభాకాంక్షలనైతే ఇచ్చారు. చాలా బాగా చేస్తున్నారు, చేస్తూ ఉంటారు. కాని ఇక ముందు కొరకు ప్రతి సమయము, ప్రతిరోజు నేను వరల్డ్ సర్వెంట్ను, విశ్వసేవాధారిని అన్నది గుర్తుంచుకోండి. మీకు గుర్తుందా బ్రహ్మబాబా ఏమని సంతకం చేసేవారు? వరల్డ్ సర్వెంట్, విశ్వసేవాధారి. మరి విశ్వసేవాధారులైతే కేవలం శివరాత్రి సేవతో విశ్వసేవ సమాప్తమైపోదు. లక్ష్యం పెట్టుకోండి, నేను వరల్డ్ సర్వెంట్ను, విశ్వసేవాధారిని. మరి విశ్వసేవను ప్రతి శ్వాసలో ప్రతి సెకండు చెయ్యాలి. ఎవరు వచ్చినా, ఎవరితో సంపర్కంలో ఉన్నా వారికి దాతగా అయి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. ఖాళీ చేతులతో ఎవరూ వెళ్లకూడదు. అఖండ భండారా ప్రతి సమయము తెరిచే ఉండాలి. తక్కువలో తక్కువ ప్రతి ఒక్కరి పట్ల శుభభావం మరియు శుభభావన ఇది తప్పకుండా ఇవ్వండి. శుభభావంతో చూడండి, వినండి, సంబంధంలోకి రండి. మరియు శుభభావనతో ఆ ఆత్మకు సహయోగాన్నివ్వండి. ఇప్పుడు సర్వాత్మలకు మీ సహయోగం చాలా చాలా అవసరము. కనుక సహయోగాన్నివ్వండి మరియు సహయోగిగా తయారు చేయండి. ఏదో ఒక సహయోగం, అది మనసుకు సంబంధించైనా, మాటల ద్వారానైనా ఏదైనా సహయోగాన్ని ఇవ్వండి. సంబంధ సంపర్కాల ద్వారానైనా సహయోగాన్ని ఇవ్వండి. మరి ఈ శివరాత్రి జన్మోత్సవం యొక్క విశేష స్లోగన్ను
గుర్తుపెట్టుకోండి, సహయోగాన్ని ఇవ్వండి మరియు సహయోగులుగా తయారు చేయండి. తక్కువలో తక్కువ ఎవరు సంపర్క సంబంధంలోకి వచ్చినా వారికి సహయోగాన్ని ఇవ్వండి, సహయోగిగా తయారు చేయండి. ఎవరో ఒకరు సంబంధంలోకి వస్తూనే ఉంటారు. వారికి వేరే ఏ పాలన ఇవ్వకపోయినా సరే ప్రతి ఒక్కరికి దిల్కుష్ మిఠాయిని తప్పకుండా తినిపించండి. ఇక్కడ బండారాలో తయారు చేసే ఆ మిఠాయిలు కాదు, మనసును సంతోషపరచండి. మనసును సంతోషపరచటం అనగా దిల్కుష్ మిఠాయిని తినిపించటం. తినిపిస్తారా? ఇందులో అయితే ఎటువంటి కష్టమూ ఉండదు. ఎక్స్ట్రా సమయం ఇవ్వాల్సిన అవసరమూ లేదు, కష్టమూ లేదు. శుభభావనతో దిల్కుష్ మిఠాయిని తినిపించండి. అప్పుడు మీకు కూడా సంతోషం, వారికి కూడా సంతోషం. ఇంకేం కావాలి? కనుక సంతోషంగా ఉంటారు మరియు సంతోషాన్ని ఇస్తారు. ఎప్పుడూ కూడా మీ అందరి ముఖాలు ఎక్కువ గంభీరంగా ఉండకూడదు. చాలా ఎక్కువ గంభీరంగా ఉండటం కూడా బాగా అనిపించదు. చిరునవ్వైతే ఉండాలి కదా. గంభీరంగా ఉండటం మంచిదే, కాని టూ మచ్ గంభీరంగా ఉంటే అది వీరెక్కడ మాయమైపోయారో ఏంటో తెలీదు అన్నట్లనిపిస్తుంది. చూస్తూ ఉన్నారు కూడా, కాని మాయమై ఉన్నట్లున్నారు. మాట్లాడుతూ కూడా ఉన్నారు, కాని ఇక్కడి నుండి మాయమైపోయినట్లుగా మాట్లాడుతున్నారు. అందుకే ఆ ముఖం బావుండదు. ముఖం ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. ముఖం సీరియస్గా పెట్టుకోకండి. ఏం చేయాలి, ఎలా చేయాలి అని అనుకుంటే సీరియస్ అయిపోతారు. చాలా కష్టం, చాలా పనుంది అని సీరియస్ అయిపోతారు. కాని ఎంత ఎక్కువ పనుంటే అంతెక్కువ చిరునవ్వుతో ఉండండి. చిరునవ్వు నవ్వటం వస్తుంది కదా. వస్తుందా? మీ జడ చిత్రాలను చూడండి. ఎప్పుడైనా వాటిని అలా సీరియస్గా చూపిస్తారా? ఒకవేళ సీరియస్గా చూపిస్తే ఆర్టిస్ట్ బాగోలేరు అని అంటారు. అలాగే ఒకవేళ మీరు కూడా సీరియస్గా ఉంటే వీరికి జీవించే కళ రాదు అని అంటారు. అందుకే ఏం చేస్తారు? టీచర్లు ఏం చేస్తారు? అచ్చా, చాలామంది టీచర్లున్నారు. టీచర్లు అభినందనలు, సేవకు అభినందనలు. అచ్చా, ఒక్క క్షణంలో మీ పూర్వజ మరియు పూజ్య స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోగలరా? అదే దేవీదేవతల స్వరూపం యొక్క స్మృతిలో మిమ్మల్ని మీరు చూసుకోగలరా? ఏ దేవి అయినా దేవత అయినా సరే అలా చూసుకోగలరా? నేను పూర్వజుడిని. సంగమయుగంలో పూర్వజులు మరియు ద్వాపరం నుండి పూజ్యులు, సత్యత్రేతాయుగాలలో రాజ్యాధికారులు. కనుక ఒక్క క్షణంలో అందరూ ఇతర సంకల్పాలన్నింటినీ సమాప్తం చేసి తమ పూర్వజ మరియు పూజ్య స్వరూపంలో స్థితులైపోండి. అచ్చా, నలువైపులా ఉన్న అలౌకిక దివ్య అవతరణ కల పిల్లలకు బాబా యొక్క జన్మదినం మరియు పిల్లల జన్మదినం యొక్క ఆశీర్వాదాలు మరియు ప్రియస్మృతులు. మనోభిరాముడైన బాబా యొక్క మనసులో కుడి భుజాలైన సేవాదారి పిల్లలు సదా ఇమిడి ఉన్నారు. ఇటువంటి హృదయ సింహాసనాధికారి శ్రేష్ఠాత్మలకు, సదా బిందు యొక్క మహత్వాన్ని తెలుసుకునే శ్రేష్ఠ బిందు స్వరూప పిల్లలకు, సదా తమ స్వమానంలో స్థితులై ఉంటూ సర్వులకు ఆత్మిక గౌరవాన్ని ఇచ్చే స్వమానధారి ఆత్మలకు, సదా దాత యొక్క పిల్లలు మాస్టర్ దాతగా అయ్యి ప్రతి ఒక్కరికి తమ అఖండ భండారా నుండి ఏదో ఒకటి ఇచ్చే మాస్టర్ దాతలైన పిల్లలకు, బాప్దాదా యొక్క చాలా చాలా పదమాల రెట్ల కోహినూరు వజ్రం కంటే కూడా విలువైన ప్రభు రత్నాలైన పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: ప్రతి శక్తిని ఆర్డర్ అనుసారంగా నడిపించే మాస్టర్ రచయిత భవ.
కర్మ ప్రారంభించే ముందు ఎటువంటి కర్మనో అటువంటి శక్తిని ఆహ్వానించండి. యజమానిగా అయి ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఈ సర్వశక్తులు మీ భుజాల వంటివి. మీ భుజాలు మీ ఆర్డర్ లేకుండా ఏమీ చేయలేవు. సహనశక్తి, కార్యాన్ని సఫలం చెయ్యు అని ఆర్డర్ చేయండి. అప్పుడు సఫలత తప్పకుండా ఎలా లభించే ఉందో చూడండి. కాని ఆర్డర్ చేయడానికి బదులుగా చేయగలుగుతానా లేదా అని భయపడతారు. ఈ విధమైన భయం ఉన్నట్లయితే ఆర్డర్ నడవదు. అందుకే మాస్టర్ రచయితగా అయి ప్రతి శక్తిని ఆర్డర్ అనుసారంగా నడిపించేందుకు నిర్భయులుగా అవ్వండి. స్లోగన్: ఆధారదాత అయిన బాబాను ప్రత్యక్షం చేసి అందరినీ తీరానికి చేర్చండి. అవ్యక్త సూచనలు: ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. ఏ విధంగా ఎవరైనా ఆవిష్కరణ చేసేవారు ఏదైనా ఆవిష్కరణను కనుగొనేందుకు ఏకాంతంలో ఉంటారు, అలా ఇక్కడ ఏకాంతం అనగా ఒక్కరి అంతంలో మైమర్చిపోవడం. బయటి ఆకర్షణల నుండి ఏకాంతం కావాలి. కేవలం గదిలో కూర్చుని ఉండే ఏకాంతం కావాలని కాదు, కాని మనసు ఏకాంతంలో ఉండాలి. మనసు యొక్క ఏకాగ్రత అనగా ఒక్కరి స్మృతిలో ఉండటం, ఏకాగ్రం అవ్వటం. ఇదే ఏకాంతం. ఓం శాంతి.